నరేంద్ర మోడీని కూడా అడుక్కు తినేవాడు మాట్లాడుతుంటాడు. వాటి గురించి పట్టించుకోం. రాజకీయాలు ఉన్నప్పుడు మీరు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తాం. తప్పులు మీరు చేస్తే దానివల్ల నష్టపోయినటువంటి వాళ్ళ పక్షాన నిలబడతాం. ఈరోజు ఎక్కడన్నా ఎప్పుడన్నా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో చూసావా? ఇవి నిజంగా నేను చెప్పినట్టుగా ఇది పిచ్చి పనులు కాక మంచి పనులు అయ్యి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టకపోతే మీ కమిషనర్కి ఎంత ధైర్యం ఉంటే మీ కమిషనర్ పోయేటువంటి బోర్డులు పెడతాడు. సొంత ప్లాట్లలో సొంతంగా ఉన్నటువంటి ప్లాట్లో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టకపోతే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టించుకో, లేదు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టలేదని నోటీసు, ఆ నోటీసుని అక్కడ అంటించు. ఇవన్నీ వదిలిపెట్టి హెచ్చరిక, ఈ స్థలం నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకోవడం అనేది. తదుపరి వివరాల కొరకు ఈ కింద నంబర్ను సంప్రదించగలరు. ఎప్పుడన్నా నెల్లూరు చరిత్రలో ఎవడన్నా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టకపోతే ఇటువంటి బోర్డులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడన్నా జరిగిందా? ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి దగ్గర ఇటువంటి బోర్డులు పెట్టాడు మీ కమిషనర్. ఇప్పుడు ఆ తీసుకెళ్ళి పాపం ఒక టైటిల్ ఉండేటువంటి భూమిని మీరు ఈ బోర్డు పెడితే మేము స్వాధీనం చేసుకున్నాము అంటే ఆ తర్వాత మీకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టవచ్చు, మీరు ఆ బోర్డు తీసేయచ్చు. కానీ అతనికి ఉన్నటువంటి రేట్ ఏమవుతుంది? ఆ భూమి యొక్క విలువ ఏమవుతుంది? ఓఎంఐ ఇది డిస్ప్యూట్లో ఉంది, ఒకసారి కార్పొరేషన్ వాళ్ళు వచ్చి బోర్డు పెట్టారు దీనికి, కాబట్టి దీన్ని కొనొద్దు అని చెప్పి అవసరాలకు అమ్ముకోవాలన్నా సరే అమ్ముకోలేనటువంటి దీనస్థితికి ఈరోజు పాపం నెల్లూరు నగర ప్రజలు అల్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఘోరాలు, నేరాలు. అదేవిధంగా ఈరోజు ఎవడన్నా లేఅవుట్ 2014 నుంచి 2019 దాకా నువ్వు మున్సిపల్ మంత్రిగా వెలగబట్టలేదా? ఆ రోజు ఏమన్నా కళ్ళు మూసుకుని దురదృష్ట పాలన చేసావా? నేను కళ్ళు మూసుకున్నాను, నాకేం తెలియదు, నేను చూడలేదని చెప్పదలుచుకున్నావా? ఈరోజు ఏదో ఉలిక్కిపడి లేచి వచ్చినట్టుగా పాత లేఅవుట్లు ఏదన్నా ఉంటే ఆ లేఅవుట్లకు సంబంధించి మీరు పర్మిషన్లు ఇవ్వద్దు, వాటికి ఏదన్నా కట్టుకొని ఉంటే వాటికి కనెక్షన్లు ఇవ్వద్దు, వాటికి రిజిస్ట్రేషన్లు చేయొద్దు. నీకేమి సంబంధం ఉంది? నీకేమి హక్కు ఉంది? ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటారో వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం అనేటువంటిది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనవాయితీగా మారిపోయింది. నెల్లూరు కార్పొరేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా వెలగబెడుతున్నటువంటి నారాయణ ఈరోజు అనేక రకాలైనటువంటి కొత్త పుంతలు తొక్కించేటువంటి విధంగా ఈ పరిపాలనా విధానాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నాడో, నేను ఎప్పుడు కలవలేదు కానీ విన్నాను, యువకుడు, ఐఏఎస్ చదివినటువంటి వాడు, ఐఏఎస్ పాస్ అయినటువంటి వాడు అని చెప్పి అటువంటి వ్యక్తి నారాయణ ఎన్ని రోజులు రాజకీయాల్లో ఉంటాడో తెలియదు. ఏ రోజు గుడిసె మీద దెబ్బ వేసి వెళ్ళి స్కూళ్ళు పాఠశాలలు అని చెప్పి వెళ్ళిపోతాడో తెలియదు. అటువంటి వ్యక్తిని నమ్మి ఈరోజు బాలకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి బాలాజీ నగర్లో ఒక ఇంటిని ధ్వంసం చేశారు, కూలగొట్టారు. దానికి ఏం చెప్పారు? అదేదో కాలువ గట్టు మీద ఉంటే కూలవ కొట్టామని చెప్పి. అంటే కాలువ గట్టు మీద ఉన్నటువంటివి ఏవి కనపట్టంలే. ఒక్కటే పాపం బాలకృష్ణారెడ్డికి సంబంధించినటువంటిది, ఆ కుటుంబానికి సంబంధించినటువంటిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ ఇల్లు ఒక్కటే కనపడింది. మేము అడుగుతున్నాం, మీరు ఎంత అన్యాయంగా ప్రవర్తించారు అంటే 1976 నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయి. దాదాపుగా 50 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నట్టుగా మీ మున్సిపల్ వాళ్ళు ఇచ్చినటువంటి ట్యాక్స్ రసీట్లు, ఇచ్చినటువంటి కరెంటు కనెక్షన్లు, ఇవన్నీ దాదాపుగా 50 సంవత్సరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే 50 సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్ పనిచేయలేదా? ఇంతకుముందు గతంలో నువ్వు మున్సిపల్ మంత్రిగా పనిచేయలేదా? అప్పుడెప్పుడు ఈ అన్యాయం అని అనిపించలేదా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నాడు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు కాబట్టి ఈరోజే కొత్తగా మేలుకొని వచ్చి అదొక్కటే అక్రమ కట్టడం అన్నట్టుగా ఆ ఒక్క అక్రమ కట్టడాన్ని కూల్చడం జరిగింది. ఎంత దారుణం అంటే ఈరోజు నేను అనుకుంటున్నా ఈ కమిషనర్కి కోర్టు బుద్ధి చెబుతుంది అని చెప్పి. ఈరోజు 18వ తేదీ నోటీస్ ఇచ్చారు. ఇది కోర్టు ఆర్డర్, హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. 18వ తేదీ నోటీస్ ఇస్తే దానికి సంబంధించి 22వ తేదీ రిట్ పిటిషన్ అడ్మిషన్కి పోయింది. వెంటనే కోర్టుకు వెళ్ళారు వాళ్ళు, హైకోర్టుకు వెళ్తే హైకోర్టు మొన్న 29వ తేదీ ఒక ఆర్డర్ పాస్ చేసింది. 22వ తేదీ మీరు కోర్టుకు వెళ్తే 27వ తేదీ కోర్టులో ఈ మ్యాటర్ సబ్జ్యుడిష్ అయినప్పుడే మీరు వెళ్ళి ఆ ఇంటిని కూలగొడితే 29వ తేదీ 27వ తేదీ మీరు కూలగొట్టిన తర్వాత ఆర్డర్ పాస్ చేసింది. ఏం చెప్పింది?
ఎవడైతే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఆ రోజు కౌన్సిల్గా రిప్రజెంట్ చేశాడో కమిషనర్ పక్షాన, అతనికి మీరు ఎటువంటి యాక్షన్ ఇనిషియేట్ చేయొద్దు అని చెప్పాము. చేయమని చెప్పాడు కౌన్సిలర్, స్టాండింగ్ కౌన్సిల్ చేయమని చెప్పిన తర్వాత మీరు ఏ విధంగా దీనికి సంబంధించి రిట్ పిటిషన్ పెండెన్సీలో ఉన్నప్పుడు మీరు ఆ ఇంటిని కూలగొట్టారు, ఇది కోర్టు ధిక్కారం కింద వస్తుందని చెప్పి